శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సాయి మాస్టర్ స్మృతులు నిరంతరాన్వేషి శ్రీ డి రాఘవరాన్ శ్రీ భరద్వాజ గారు గుంటూరులో 1955 నుంచి 57లో ఇంటర్ చదివేటప్పుడు నేను వారి క్లాస్మేట్ని. వారి తండ్రే ఆచార్యునిగా, అన్నదమ్ములే సహోద్యాయులుగా విలసిల్లే వారిల్లే ఒక విద్యాలయంగా, వారంతా తండ్రి తనయులుగా కాక ఏ అరమరికలు లేని స్నేహితులుగా కలిసిమెలిసి తిరుగాడుతుంటే చూడటానికి కనుల పండుగగా ఉండేది. అటువంటి మంచి కుటుంబంలో పెరుగుతున్న భరద్వాజ సమర్థుడైన వనమాలి రక్షణలో జాగ్రత్తగా పెంచబడుతున్న అందమైన చెట్టులా చూపరులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవారు అని వర్ణిస్తూ, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అప్పట్లోనే మాస్టర్ గారిలో ఒక వేదాంతి, ఒక సమన్వయకర్త, ఒక సంఘ సంస్కర్త లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించేవి అంటూ ఆనాటి తన జ్ఞాపకాలను మనకు అందిస్తున్నారు. 1955 నుంచి 57 విద్యా సంవత్సరములలో నేను భరద్వాజ గుంటూరులోని హిందూ కాలేజీలో సహోద్యోలం. వారు బ్రాడీపేటలో ఉండేవారు. వయస్సులో భరద్వాజ నాకంటే చిన్నవాడు. ఎప్పుడూ దేని గురించో అన్వేషిస్తున్నట్లుగా ఉండేవారు. వారి నాన్నగారైన అనంతాచార్యుల వారు వారి పిల్లల్ని ప్రాథమిక విద్య కోసము బడికి పంపకనే వారికి కావలసిన విద్యను తానే నేర్పిస్తూ మెట్రిక్ వరకు చదివించేవారు. ఆ తర్వాత కాలేజీలో చేర్పించేవారు. ఆ విధంగా భరద్వాజ మెట్రిక్ పాస్ అయి అతి చిన్న వయసులోనే కాలేజీ చదువుకు వచ్చాడు. భరద్వాజ చక్కని చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునేవాడు. అందరికీ అందుబాటులో ఉండేవాడు. అందమైన చక్కటి పలువరస, కోమలంగా లేత తమలపాకులా ఉండి బంగారు ఛాయ్తో అందంగా మెరిసిపోతూ ఉండేవారు. జోక్స్ వేస్తూ నవ్విస్తూ మా స్నేహ బృందాన్ని ఉల్లాసపరుస్తూ ఉండే భరద్వాజ ఉనికిని మేమందరం ఇష్టపడేవాళ్ళం. మా స్నేహ బృందంలో రామ్మూర్తి, ధారా రాధాకృష్ణ, సోమెపల్లి సాంబయ్య ఇంకా కొంతమంది ఉండేవారు. నేను తరచుగా వారింటికి వెళ్తూ ఉండేవాడిని. వారింటి వాతావరణం కూడా వేదాంత ధోరణికి దోహదం చేసేదిలా ఉండేది. భరద్వాజతో ఒక్కసారి వాళ్ళ నాన్నగారు, వారి సోదరులు కృష్ణమాచార్యుల గారి మధ్య చర్చలు, వేదాంతపరమైన సంభాషణలు జరుగుతూ ఉండేవి. ఒక్కొక్కసారి అతనితో వారింటికి వెళ్ళినప్పుడు ఇంటిలోనికి రాగానే అతన్ని చూసి, ఏం భరద్వాజ, ఏం ఆలోచించావు అనో, ఆ బుక్స్ చదివావా అనో, ఏం డిసైడ్ చేశావు ఇందాకటి విషయం గురించి అనో వాళ్ళ నాన్నగారు చాలాసార్లు అడగటం విన్నాను. అంటే ప్రొద్దున పూట ఏదో ఒక విషయాన్ని గురించి చర్చిస్తూ అది మధ్యలో ఆగిపోయి మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్న ధోరణి కనిపించేది. ఆ విధంగా వారి ఇల్లే ఒక విద్యాలయంగా, అతని తండ్రి గారే ఆచార్యునిగా, వారి అన్నదమ్ములే సహోద్యాయులుగా అనిపించేది నాకు. ఆ ఇంటి సభ్యులంతా తమ అభిప్రాయాలను చాలా ఫ్రీగా పంచుకుంటుంటే, సరిదిద్దుకుంటుంటే వారు తండ్రి తనయులుగా కాక ఏ అరమరికలు లేని స్నేహితులుగా కలిసిమెలిసి ఉండటం చూడటానికి కన్నుల పండుగగా ఉండేది. ఇలా జన్మతో సుసంస్కారి అయిన భరద్వాజ వారి తండ్రి బోధనా దక్షతో సమర్థుడైన వనమాలి రక్షణలో జాగ్రత్తగా పెంచబడుతున్న అందమైన చెట్టులా చూపరులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవారు. తన మాటలతో ప్రవర్తనలో ఆధ్యాత్మిక పరంగా చూస్తే భరద్వాజపై వారి నాన్నగారి ప్రభావం ఎంతగానో ఉండేది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ వలన అతని సంభాషణలో వేదాంత ధోరణి చాలా ప్రస్ఫుటంగా ధ్వనించేది. మా అభిప్రాయాన్ని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళం. మా హిందూ కాలేజీలో బాలకృష్ణ అనే లెక్చరర్ ఉండేవారు. ఆయన మా ఇద్దరిని యు బోత్ ఆర్ రేర్ బర్డ్స్ అని అంటూ ఉండేవారు. అంత సన్నిహితంగా కలిసిమెలిసి ఉండేవారు. అతను ప్రతి చిన్నదానిని నిశితంగా విమర్శనాత్మక దృష్టితో చూచేవాడు. ఉదాహరణకి నేను అన్న దేహభావం ఉండి ఒకదానితో ఎక్కువగా అసోసియేట్ అయ్యేసరికి దాని యందు రాగము లేక ద్వేషము ఏర్పడుతుంది. ఆ దేహభావం నుంచి విత్డ్రా అయితే ఇవి ఏవీ ఉండవు అని చెప్తుంటే, ఓయ్ బయలుదేరారండి వేదాంతి అని అతన్ని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఏమీ పట్టించుకునేవాడు కాదు, హర్ట్ అయ్యేవాడు కాదు. ఎందువలనంటే అతనిది కేవలం మిడిమిడి జ్ఞానం కాదు, మెట్ట వేదాంతమూ కాదు. భరద్వాజ చాలా చురుకుగా ఉండేవాడు. మాట కానీ ఆలోచనలు కానీ చాలా పదునుగా ఫాస్ట్గా ఉండేవి. అతనికి ఇంగ్లీషు భాష మీద ఎంతో పట్టు ఉండేది. కిడ్స్ వర్డ్స్ వర్త్ పాత్రల గురించి బాగా చెప్పేవాడు.
అప్పటి వరకు కీట్స్ అంటే ఒక రొమాంటిక్ పోయెట్ అని, వర్డ్ వర్త్ అంటే ప్రకృతిని ఇష్టపడే పోయెట్ అని అనుకుంటూ ఉండేవాడిని. భరద్వాజ పోయట్రీని తీసుకుని దానిలోని ఫిలాసఫీ చెప్తూ డిస్కస్ చేస్తూ దాన్ని మళ్ళా హిందూ స్క్రిప్చర్స్కి లింకప్స్ చేసి రెఫరెన్స్ ఇస్తూ చెప్పేవాడు. అతని గ్రంథాధ్యయనం అంత గొప్పదిగా ఉండేది. అతని పరిజ్ఞానం పైది కాక ఎంతో డెప్త్గా కూడా ఉండేది. అతనికి ఏ సబ్జెక్టు మీదనైనా సరే అంత పట్టు ఉండేది. ఇక ఇంగ్లీషు సంగతి చెప్పనక్కర్లేదు. మాకు కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళి మళ్ళా అన్నింటినీ సమన్వయపరిచేవారు. మమ్మల్ని ప్రశ్నిస్తూ ఆన్సర్స్ కూడా తానే ఇచ్చుకుంటూ ఎన్నో విషయాలు చెప్తుంటే వారి సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా ఉపయుక్తంగా ఉండేది. మాకు అమరేంద్ర అనే లెక్చరర్ ఉండేవారు. ఆయన ఉభయ భాషా పరిజ్ఞానం ఉన్నవారు. బాగా గేయాలు అవి రాసేవారు. చక్కటి మనిషి. వేషధారణ కూడా అచ్చు కవి కుమారునిగా ఉండేది. సంస్కృతం, ఇంగ్లీష్ భాషలలో మంచి పరిజ్ఞానం గల భరద్వాజ అమరేంద్ర గారితో ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ ఉండేవాడు. భరద్వాజకు నృత్యము, సంగీతం మీద కూడా మంచి అభిరుచి ఉండేది. రాగాల గురించి చెప్పేవాడు. హిందూ జీవిత విధానంలో నృత్యానికి గల ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యత గురించి వివరించేవాడు. మా కాలేజీ మ్యాగజైన్స్లో వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. మనం విశ్వప్రేమను, సౌభ్రాతృత్వాన్ని పెంచుకొని కులమత భేదాలను పోగొట్టుకోగలిగితే నిజమైన హిందువులుగా మననగలిగేది అనేవాడు. భరద్వాజ అవడానికి శ్రీ వైష్ణవుడైన అతని ప్రవృత్తి వేరుగా ఉండేది. ప్రతి మూఢ విశ్వాసాన్ని కఠినంగా నిరసించేవాడు. ఒక్కొక్కసారి అతన్ని చూస్తే ఏమిటి ఇతను నాస్తికుడా అని అనిపించేది. అతని ఆలోచన సరళి మామూలు స్థాయిని దాటి వెళ్ళింది అని అనిపిస్తూ ఉండేది. ఇతర విషయాలను వేటిని పట్టించుకునేవాడు కాదు. ఒక్కోసారి చినిగిపోయిన డ్రెస్ కూడా వేసుకొని కాలేజీకి వచ్చేవాడు. అయినా అందుకు అతను ఎలాంటి చిన్నతనం కానీ న్యూన్యత కానీ ఫీల్ అయ్యేవాడు కాదు. అలా ఎంతో ఆనందంగా మా డిగ్రీ పూర్తి చేసుకుని ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయాం. ఆ తర్వాత మళ్ళీ అతన్ని హైదరాబాద్ వివేకవర్ధిని కళాశాలలో పనిచేసే రోజుల్లో అప్పుడప్పుడు కలిసేవాడిని. అప్పుడు కూడా అతనిలో మార్పేమీ కనిపించలేదు. దేని మీద అటాచ్మెంట్ ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. దేన్నో అన్వేషిస్తున్నట్లు ఉండేవాడు. అతనే చెప్పాడు, ఐ ఆమ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. సత్యాన్వేషణలో ఉన్నాను. అసలు పుట్టడం, పెరగటం, చావటం అంటే ఏమిటి? నార్త్ అంతా తిరిగాను. ఏమీ జవాబు లేవోయ్. దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇందులో కూడా ఎక్కువ కాలం ఉంటాననే నమ్మకం లేదు అని అన్నాడు. అప్పుడు నేను, పోవోయ్, నీ సోది ముచ్చట ఆపు. లక్షణంగా పెళ్లి చేసుకో. అప్పుడు కానీ ఒక పద్ధతి రాదు నీ లైఫ్కి అని అన్నాను. అప్పుడు అతను, నీ థింకింగ్ ప్రాసెస్ చాలా లిమిటెడ్. నీ ఆలోచన పరిధి చాలా చిన్నది అని మా సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత అతను హైదరాబాద్ నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు జిల్లెళ్లముడిలో ఉన్నాడని, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. మా అత్తగారి ఇల్లు సంతపేటలో, ఒంగోలులో ఉంటే ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె భరద్వాజ గారు ఇక్కడే ఉన్నారు, సాయిబాబా మందిరం కూడా కట్టించారు అని చెప్తే చూడటానికి వెళ్ళాను. అప్పుడు అతని ఇంట్లోనే భజన కార్యక్రమం జరుగుతున్నది. భరద్వాజ భజన చెప్తున్నాడు. గడ్డం పెంచాడు. ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ లేచి అతనికి పాదనమస్కారం చేస్తున్నారు. ఆఖరికి 70-80 ఏళ్ల ముసలామె కూడా అతనికి పాదనమస్కారం చేసింది. అది చూస్తున్న నాకు ఎబ్బెట్టుగా అనిపించలేదు. కానీ ఇదివరకటిలా ఒరై భరద్వాజ అని పలకరించటానికి సంకోచంగా ఉండి, మనకు తెలియనిదేదో శక్తి అతనిలో ఉంది అని అనిపించి నేను కూడా అందరితో పాటు పాదనమస్కారం చేశాను. అలా చేస్తుంటే అట్లా ఒక్కసారి చూసి, ఏ రాఘవరావు కదూ అని ఆర్ని ఏ రాఘవరావు కదూ ఆర్ని అంటూ గుర్తుపట్టాడు. నన్ను ఆలింగనం చేసుకున్నాడు. అన్నేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపట్టగలిగాడు. కూర్చో వాళ్ళని పంపించి వస్తాను అంటూ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. ఎంతోసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. అతను విద్యానగర్లోని తన ఉద్యోగ సంగతులు, ఎదుర్కొన్న సమస్యలు, వాటి లీగల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాడు. అంతా చెప్పి, నేను బాబాను నమ్ముకున్నాను. మనదేముంది, అంతా ఆయన ఇష్టం. ఆయన వ్రాసిన బుక్స్ గురించి
ఆయన ఎలా నడిపితే అలా అంటూ తన కార్యక్రమాల గురించి అంటే ప్రెస్ గురించి తాను వ్రాసిన బుక్స్ గురించి చెప్పి ఆ సెట్ ఒకటి ఇచ్చాడు. ఆనాటి ఆ హృదయ స్పందన నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అతడు ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాడు. దైవాంశం ఉంది. అందువలన అప్పటి నుంచి భరద్వాజాని ఏమయ్యా అని అనేవాణ్ణి. అప్పుడు ఒకసారి అద్దంకిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తే వస్తాను అని అన్నారు. ఆ తర్వాత లాయర్ గారింట్లో ఏర్పాటు చేస్తే అక్కడకు వచ్చారు. ఆ తర్వాత మాధవస్వామి టెంపుల్లో భరద్వాజ గారి ఉపన్యాసం జరిగింది. జై సాయి మాస్టర్. వన్ గోల్ అన్వేషకునిగా మార్చిన ఆ విషాదం కాలక్రమేణా తగ్గక వారి విద్యాభ్యాసంతో పాటు దినదిన ప్రవర్ధమానమై విషాద యోగమై వారిని ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేసింది. జన్మించడం అంటే ఏమిటో తెలిస్తే గాని మరణించటం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకదని తోచి వారి అన్వేషణ మరింత విస్తరించి జన్మించడం అంటే ఏమిటి, ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడకు పోతుంది, జన్మించిన ప్రతివాడు చనిపోయి తీరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి, దాన్ని నిరోధించడం సాధ్యమా అని నన్ను నేను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ గమనిస్తూ ఆలోచిస్తూనే కాలం గడిపాను అన్నారు మాస్టర్. గ్రంథాలు చదివితే వాటి ప్రభావం తనపై పడుతుందేమోననే శంకతో గ్రంథాలు చదవక తీవ్రంగా కృషి చేస్తే మన మేధస్సుకు దానంతటదే తెలుస్తుందని స్వయం కృషి మీదే ఆధారపడి కొన్ని సంవత్సరాలు గడిపారు. 1955లో మొదలైన అన్వేషణ 1961లో అనగా ఒంగోలులో శర్మా కాలేజీలో పనిచేసేటప్పుడు ఫలించింది. రోజులాగానే ఒకరోజు సాయంత్రం పూట వ్యాహ్యాళికి వెళ్ళి ఊరి బయట నడుస్తుండగా తలలో పెద్ద శబ్దమైనట్లు వినిపించి ఎంతో ప్రశాంతత ఏర్పడి వారి అన్వేషణలో తలెత్తిన ప్రశ్నలన్నీ మనసులో చిక్కు వీడినట్లయి ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొందింది. అన్నింటినీ సమన్వయపరుస్తూ సమాధానపరిచినట్లు అనిపించింది. అట్లా మరి ప్రశ్నలు లేని శాంతము శూన్యము అయిన స్థితిని అనుభవిస్తుండగా రైల్వే స్టేషన్లో ఒక మిత్రుడు ది వే ఆఫ్ జెన్ అన్న పుస్తకం ఇవ్వగా బుద్ధుని అన్వేషణ వారి అన్వేషణతో పోలి ఉండటం వారిని ఎంతో ఉత్తేజపరిచింది. అప్పటి నుంచి ఎన్నో మత గ్రంథాలను మహాత్ముల చరిత్రలను అధ్యయనం చేయటము మొదలుపెట్టారు. అది వారి అన్వేషణలో రెండవ మలుపు. అప్పుడు వారు నా జీవితానికో లక్ష్యం ఉండాలని, అది ఈ అన్వేషణే కావాలి అని అనుకున్నారు. వీరి చిన్నన్నగారైన శ్రీ వేదవ్యాస గారు ఒక సందర్భంలో IAS పాస్ అయి చూపించు, నీకంత వైరాగ్యం ఉంటే పోస్టింగ్స్ తెచ్చుకుని వదిలేసాయి, అది సమర్థత అనిపించుకుంటుంది అని ఒక సవాలు విసిరారు. అందుకోసం చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్నపళంగా వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక వారికి తారసపడిన సహోద్యోగులు మరియు విద్యార్థులు ఆనాటి వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అందించిన వారి స్మృతులను అందుకుందామా. లక్ష్మీ నరసమ్మ. జై సాయి మాస్టర్. లెక్చరర్ అంటే ఇలా ఉండాలి. శ్రీ కృష్ణకాంత్. ప్రప్రథమంగా ఉద్యోగరీత్యా భరద్వాజ మా కాలేజీకి వచ్చినప్పుడు అతను చాలా చిన్నవాడు. ఇక్కడికి రాజకీయాలకి తట్టుకుని రాణించగలడా అన్న నా అనుమానాన్ని తలకిందలు చేసి ఒక లెక్చరర్గానే కాక ఒక వ్యక్తిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించి మాకందరికీ ఒక రోడ్ మోడల్గా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి తన లక్ష్య సిద్ధికై ఒక నిరంతర అన్వేషకునిగా ఇక్కడ నుంచి సాగిపోయాడంటూ వారి గురించి ఇలా చెప్తున్నారు మాస్టర్ గారి సహోద్యోగి శ్రీ కృష్ణకాంత్. భరద్వాజ గారు 1959లో అనుకుంటాను CSR శర్మ కాలేజీ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరటానికి వచ్చినప్పుడు చాలా చిన్నవాడుగా ఉండేవాడు. బహుశా 20 ఏళ్ళు కూడా ఉండి ఉండవు. ఈ పిల్లవాడేమిటి లెక్చరర్గా రావడం ఏమిటి, చూడబోతే ఇది పెద్ద కాలేజీ, ఇక్కడున్న రాజకీయాలకి ఇతను తట్టుకుని నిలబడగలడా, రాణించగలడా అన్న అనుమానం వచ్చింది నాకు. చూడటానికి మరీ పొట్టి మరీ పొడుగు కాకుండా ఒక మోస్తరైన ఎత్తుగా తెల్లగా శుభ్రంగా ఉండి బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఈ ఊరికి బొత్తిగా అపరిచితుడు. మొదట్లో అయ్యన్న మేడలో ఉండేవాడు. తర్వాత మున్సిపల్ హై స్కూల్ గేట్ ఎదురుగా ఉన్న ఇంట్లో అతను మా కొలీగ్ NRS ప్రసాదరావు కలిసి అద్దెకుండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వయసులో చిన్నవాడైనా అపారమైన తెలివితేటలు, అపరిమితమైన సామర్థ్యం, గొప్ప వాక్చాతుర్యం మొదలైన లెక్చరర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో మూర్తిభవించి ఉన్నాయి. క్లాస్కి వెళ్ళాడంటే క్లాస్ని పిన్ డ్రాప్ సైలెన్స్తో మెయింటైన్ చేస్తూ తన వాగ్ధాటితో స్టూడెంట్స్ని ఆకట్టుకునేవాడు. దాని వెనుక థరో ప్రిపరేషన్ ఉండేది. ఇంగ్లీషు తెలుగు రెండు సాహిత్యాల్లోనూ మంచి పట్టు ఉండేది. పిట్ట కొంచెం కూతక అన్నట్టు ఉండేవాడు. అలా మా ఊహలకి మించి లెక్చరర్గా బాగా రాణించాడు. అందుకు మేమెంతో సంతోషించేవాళ్ళం. అంతేకాక ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే పదంటి వారికి మనవంతు సహాయం చేద్దామని ఎంతో చొరవగా ముందడుగు వేసి ఒక మంచి మనిషిగా సహాయం చేసేవాడు. భరద్వాజ ఫలానా అని తెలిసిన తరువాత అతని పట్ల నాకు ప్రత్యేకమైన ఆప్యాయత ఏర్పడింది. అంటే నేను శ్రీ వైష్ణవ
వైష్ణవుణ్ణే. అతను శ్రీ వైష్ణవుడ పిల్లవాడే. మా నాన్నగారికి కిరాల కృష్ణమాచార్యుల గారికి బాగా పరిచయం ఉండేది. మా నాన్నగారికి ఆస్ట్రాలజీలోనూ సాహిత్యంలోనూ మంచి అభిరుచి ఉండేది. వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఎక్కువగా ఆ సబ్జెక్ట్స్ మీదనే మాట్లాడుకునేవారు. అంతేకాదు మా నాన్నగారు వారి నాన్నగారు కూడా జ్యోతిష్య శాస్త్రం గురించి, వసు చరిత్ర గురించి, ఇంకా ఇతర సాహిత్యం గురించి ఎంతో లోతుగా చర్చించుకునేవారు. అలా వారి కుటుంబానికి మా కుటుంబానికి మధ్య సాన్నిధ్యం ఉండేది. ఒకసారి నేను విశాఖపట్నంలోని వారింటికి వెళ్ళినప్పుడు కృష్ణమాచార్యులు గారు హోమియో వైద్యం చేయటం, హోమాలు జపాలు చేయటం చూచి వాటి గురించి అడిగితే, మా బ్రదర్ హోమియో వైద్య సేవ, హోమాలు మరియు జపాలు ఎంతో శ్రద్ధగా చేస్తారు అని వారి అన్నగారి గురించి చెప్పేటప్పుడు వారి కంఠంలో వారి పెద్దన్నగారి పట్ల ఎంతో గౌరవ అభిమానాలు తొలగిస్తలాడాయి. మేము దాదాపు రోజు సాయంత్రం పూట అతని రూమ్లో కలిసి వెళ్ళేవాళ్ళము. అతను చాలా సరదాగా ఉండేవాడు. అందరినీ సంతోషపెడుతూ ఉండేవారు. ఒకసారి రోజులాగే సాయంత్రం పూట అందరం కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అతను, సార్, నేను టెలిపతి ప్రాక్టీస్ చేస్తున్నాను, మీకు డెమాన్స్ట్రేషన్ ఇస్తాను అని అన్నాడు. ఎస్ఆర్ఎస్ ప్రసాదరావు, నేను, సూర్యప్రకాష్, చనిపోయిన కామర్స్ లెక్చరర్, ఇంకా మరో ఇద్దరు కూర్చుని ఉన్నాము. ఏం చేస్తాడో చూద్దామని సరే అన్నాను. కొన్ని వైట్ పేపర్స్ ఇచ్చి మీ ఇష్టం వచ్చింది రాయండి దానిలో అని రాసినంత తర్వాత కవర్ ఇచ్చి వ్రాసిన ఆ పేపర్స్ని కవర్స్లో పెట్టి సీల్ చేసి ఇవ్వండి అని అన్నారు. అలాగే సీల్ చేసి ఇచ్చాము. అలా ఇచ్చిన తర్వాత వాటిని తెరవకుండానే దానిలో ఏముందో చెప్పారు. మేము చాలా ఆశ్చర్యపోయాము. అంతా అయిపోయిన తర్వాత దానిలోని ట్రిక్ చెప్పారు. అలా తమాషాగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళము. నేనేమో చాలా సీరియస్ని, అతనేమో చాలా చిన్నవాడు. నేనేమో చాలా సీనియర్ని, అతనేమో చాలా చిన్నవాడు కావటం వల్ల నాతో ఆప్యాయంగా ఉన్నప్పటికీ అంత చనువుగా ఉండేవాడు కాదు. అతను ఎన్ఆర్ఎస్ ప్రసాదరావుతో చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఓ మాట అతను ఒక చిన్న పిల్లవాడిని, బహుశా వేదవ్యాస్ గారు అబ్బాయి అనుకుంటా, తీసుకొచ్చాడు. అలా చాలా చిన్నవాడు, అచ్చు మన భరద్వాజ లాగే ఉండేవాడు. అతన్ని దాదాపు 1 నెల రోజులు ఇక్కడ తన దగ్గర ఉంచుకొని పంపించాడు. ఎప్పుడన్నా సరదాకి, ఏమయ్యా పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడిగితే అసలు ఆ ప్రస్తావన తీసుకురావటమే ఇష్టం లేనట్లుండేది అతని వైఖరి. ఏదో తమాషాకి అడిగేవాడిని తప్ప అప్పటికి అతని వయస్సు చాలా తక్కువే. అతనికి రాజకీయాలంటే అవి కాలేజ్ పాలిటిక్స్ కానీ, ఊరి పాలిటిక్స్ కానీ, జాతీయ అంతర్జాతీయ పాలిటిక్స్ అయినా అస్సలు గిట్టేవి కావు. వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఇతరులతో పోలిస్తే వారి కుటుంబం సభ్యులందరి, వారి నాన్నగారి అయితేనేమి, వారి అన్నగారు అయితేనేమి, సంస్కారం కానీ, ఆధ్యాత్మిక అవగాహన కానీ, నైతిక విలువల పట్ల వారి దృక్పథం కానీ చాలా ఉదాత్తంగా, వైవిధ్యంగా ఉండేది. అతనిలో ఒక ఆర్ద్రత ఉండేది. హిందూ సంస్కృతి పట్ల, సాంప్రదాయం పట్ల ఒక వినూత్నమైన అభిమానం ఉండేది. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కావు. చివరికి సిగరెట్ కూడా తాగేవాడు కాదు. ఎక్కడా ఎవరు కూడా అతనికి ఫలానా చెడు లక్షణం ఉన్నదని చెప్పలేదు. చాలా సరదాగా ఉండేవాడు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనూ దాదాపు ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళము. అంత సన్నిహితంగా వెలిగినందువల్ల అతని మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ లెక్చరింగ్ సైడ్ కంటే కూడా ఆధ్యాత్మికపరమైన ఆసక్తి ప్రస్ఫుటంగా ప్రకటమయ్యేది. అతను లెక్చరర్ వృత్తిలోనే కొనసాగినట్లయితే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడు అని అనుకునేవాళ్ళము. వృత్తిపరంగా లెక్చరర్ అయినా అతని ప్రవృత్తి మాత్రము అతన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు లాగుతూ ఉంటే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని గురించి నాకేమీ తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను విన్న దాన్ని బట్టి ఉద్యోగరీత్యా పలుచోట్ల తిరిగినా అతనికిష్టమైన ఆధ్యాత్మిక రంగంలో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగిపోయాడని, చివరగా తన లక్ష్య సాధనకై ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి సాధించాడని తెలిసింది. ఆ తర్వాత ఒంగోలులో స్థిరపడ్డాడని తెలిసినా నేను అతన్ని కలవలేకపోయాను. అంతటి గొప్ప వ్యక్తి అతి చిన్న వయసులోనే తను చాలించడం చాలా దురదృష్టకరము. జై సాయి మాస్టర్. ధైర్య ప్రదాత శ్రీమతి పివి సుబ్బమ్మ. ఏ బరువు బాధ్యతలు లేక స్వేచ్ఛా విహంగా సంతోషంగా సరదాగా తిరుగాడే విద్యార్థిని దశలో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ విద్యార్థి అయిన ఈమె నాటి భరద్వాజ మాస్టర్ గారి శిష్యురాలిగా తన జ్ఞాపకాలను, ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువుగా మాస్టర్ గారు సున్నిత మనస్కురాలైన తనను ఎలా సంస్కరించారో ఆ అనుభవాలను సాటి గురుబంధువులకు పంచుతున్నారు.
నేను పియూసీ చదివేటప్పుడు మాస్టర్ గారు మా గురువుగా లభించడం అన్నది మా భాగ్యం. వారితో మొదటి పరిచయం చాలా చిత్రంగా జరిగింది. నేను, ఇందిరా, నాగేంద్రమ్మ ఇంకా కొంతమంది కలిసి కాలేజీకి వెళ్తున్నాం. ఇందిరా వాళ్ళ అన్నయ్య అడిగి లెక్చరర్స్ గురించి సమాచారం సేకరించాము. మా ఇంగ్లీష్ లెక్చరర్ గారి గురించి చూడకపోయినా విన్న సమాచారాన్ని బట్టి భరద్వాజ అనే కొత్త లెక్చరర్ గురించి కామెంట్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పోతున్నాం. మా వెనకానే సన్నగా పొట్టిగా ఉన్న అతను ఇంకో లెక్చరర్తో మాట్లాడుకుంటూ మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు. అప్పటికే క్లాస్ టైం అయిపోయింది. మేము క్లాస్లోకి ప్రవేశించి మా బుక్స్ సర్దుకుంటున్నాము. ఇంతలో ఇందాక చూసినతను నేరుగా క్లాస్లోకి ప్రవేశించి డయాస్ మీదకు వెళ్ళటము, స్టూడెంట్స్ అంతా లేచి నుంచోటం జరిగిపోయింది. మేము బుక్స్ సర్దుకొని ఇటు తిరిగేసరికి అతను నా పేరు భరద్వాజ, ఇంగ్లీష్ లెక్చరర్ని మీకు అని నవ్వుతూ మా వైపు చూశారు. అప్పుడు ఆయన ఎవరో తెలియకపోయినా మేము చేసిన కామెంట్స్ వారికి వినిపించి ఉంటాయేమోనన్న భయం మాకు పట్టుకుంది. అయినా చేయగలిగింది ఏమీ లేదుగా. అలా వారితో మా ప్రథమ పరిచయం మొదలైంది. ఆయన మాకు చెప్పిన మొదటి లెసన్ ది పౌండ్ ఆఫ్ ఫ్లోర్. భారతంలోని కథని చాలా బాగా అర్థమయ్యేటట్లుగా వారు చెప్పిన తీరు నా మనసులో చెరగని ముద్ర వేసింది. ఆయన చెప్పే నోట్స్ యావరేజ్ స్టూడెంట్స్కి కూడా బాగా సులభంగా అప్పచెప్పటానికి వీలుగా సింపుల్ లాంగ్వేజ్లో ఉండేది. ఎస్ఎస్ను డిక్టేట్ చేస్తున్నప్పుడు కొందరు ఆకతాయి స్టూడెంట్స్ ది అనే పదాన్ని కూడా స్పెల్లింగ్ అడిగేవారు. ది అనే పదానికి కూడా స్పెల్లింగ్ అడిగేవారు. దీని కొందరు దా అని పలుకుతారు కదా, అందుకని అడిగామని అనేవారు. అయినా మాస్టర్ గారు విసుక్కోకుండా నవ్వుతూ స్పెల్లింగ్ చెప్పేవారు. డిక్టేషన్ అయిన తర్వాత లెక్చరర్ గారి తెలివితేటలను పరీక్షించడానికో ఆయనను కన్ఫ్యూషన్ చేసి ఆనందించటానికో డౌట్స్, స్పెల్లింగ్స్ అడగటం మంచిది కాదు. చిత్తశుద్ధితో నిజమైన డౌట్స్ అడిగితే ఎన్నిసార్లైనా చెప్తాను. క్లాస్లో అడగటానికి ఇబ్బందిగా ఉంటే క్లాస్ బయటైనా మీ డౌట్స్ తీరుస్తాను అని సున్నితంగా మందలించేవారు. స్టూడెంట్స్కు హెల్ప్ చేయటానికి ఎన్నడూ వెనకాడేవారు కాదు. బెదిరింపులకు భయపడేవారు కాదు. నేను, విశాలాక్షి వక్తృత్వ పోటీలో, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొని ప్రైజెస్ తెచ్చుకునేవాళ్ళం. సోషల్ సర్వీస్ లీగ్ ఉంటే అందులో పాల్గొనేవాళ్ళం. నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అసోసియేషన్కు లేడీ రిప్రజెంటేటివ్ని. మాస్టర్ గారు లాంగ్వేజ్ అసోసియేషన్లో ఉండేవారు. ఎప్పుడన్నా మేము కలుసుకున్నా ఎన్నడూ పలకరించేవారు కాదు, కానీ నవ్వుతూ చూసేవారు. ఆ నవ్వు మా ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు ఆ నవ్వులో ఆకర్షణ ఉండేదని అనిపించేది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ నవ్వులో ఒక ఆత్మీయత, పలకరింపు ఉన్నాయని అనిపిస్తుంది. పియూసీ, బిఏ మొదటి 2 సంవత్సరాలు మాస్టర్ గారు మా క్లాసులకు వచ్చారు. 2వ సంవత్సరం చివరిలో ఉన్నట్టుండి ఎందుకో మానేశారు. కారణం తెలియదు. మా వారికి జాండీస్ వచ్చి ఎన్నాళ్లకు తగ్గలేదు. అప్పుడు చాకిరి వెంకటేశ్వర్ల గారు షిరిడీ నుండి విభూతి ఫోటో తీసుకొని వచ్చి ఇచ్చారు. తగ్గితే షిరిడీ వస్తామని మొక్కుకోమన్నారు. ఆనంద తీర్థలు గారు, భరద్వాజ గారు సంతపేటలో సాయిబాబాను గురించిన ఉపన్యాసాలు ఇస్తుంటారు అని చెప్పారు. ఒకసారి మాస్టర్ గారు విద్యానగర్ జాబ్ విషయంలో మా వారి దగ్గరకు లాయర్ సలహా తీసుకోవటానికి వచ్చారు. అలా పరిచయం అయిన తర్వాత మాస్టర్ గారి ఉపన్యాసాలకు వెళ్తుంటే రోజులలో ఒకసారి మా వారికి మాస్టర్ గారు సాయిలీలామృతం ఇచ్చారు. మన మాస్టర్ గారు రాసింది కదా అని ఊరికే చదివాను. ద్వారకామాయికి స్లాబ్ వేశారు. శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నారు. ఆ రోజున పీటల మీద కూర్చోవాలనుకున్న దంపతులకు ఇబ్బంది రావడంతో మేం కూర్చున్నాం. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మాస్టర్ గారిని చూచాను. వారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నప్పుడు వైవి సుబ్బయ్య మాస్టర్ గారు, ఈ అమ్మాయి మన కాలేజీలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అని గుర్తు చేశారు. ఆహా, అలాగా అంటూ మాస్టర్ గారు మొదటిసారి విభూతిని నా చేతిలో వేశారు. కళ్యాణం పీఠల మీద కూర్చోవాలన్న నా కోరిక ఆ విధంగా మాస్టర్ గారు తీర్చారు. మా వారికి జాండీస్ తగిన తరువాత షిరిడీ వెళ్ళటానికి నిర్ణయించుకున్నాం. అంతలో మాస్టర్ గారు కొంతమందితో కలిసి షిరిడీ వెళ్ళటానికి
బస్ వేశారు. ఈ అవకాశం మరలా రాదని, నాకు మెన్సెస్కు కరెక్ట్గా నెల అవుతుందని టాబ్లెట్స్ వాడటం మొదలుపెట్టాను. అయినా భయంగానే ఉంది. ఆ రాత్రి కలలో మా దొడ్డి వాకిట్లో నుండి పళ్ళపొడి అమ్మే సాహెబ్ లోపలికొచ్చాడు. ఆ అలవాటు ప్రకారం పళ్ళపొడి పొట్లాల కోసం చేయి చాపాను. అతను నా చేతిలో విభూతి వేస్తూ, ఇబ్బంది ఏం కలగదు, వెళ్ళిరా అన్నాడు. మా వారు పిలుస్తున్నట్లు అనిపించి లోపలికి వెళ్ళాను. అక్కడ గోడకు మా వారు పిల్లల సాయంతో పెద్ద సాయిబాబా ఫోటో తగిలిస్తున్నారు. హఠాత్తుగా మెలకువ వచ్చింది. బాబా అండగా ఉన్నారన్న ధైర్యంతో మాస్టర్ గారితో షిరిడీ ప్రయాణం చేశాము మొదటిసారి. మాస్టర్ గారు ప్రయాణంలో కూడా ఒక్క క్షణం కూడా వృధా చేసేవారు కాదు. టైంకి హారతలు ఇప్పిస్తూ బాబా గురించి చెప్తూ ఉండేవారు. కాలేజీలో చూచిన మాస్టర్ గారేనా ఈయన అని నాకు అనిపించేది. అప్పుడు షిరిడీ ఇప్పటంత అభివృద్ధి చెందలేదు. హారతులు అప్పుడు మాత్రం జనం ఉండేవారు. మధ్యాహ్న హారతి తర్వాత ఖాళీగా ఉంటుంది. కాబట్టి విగ్రహం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయమని మాస్టర్ గారు చెప్పారు. 3 పిల్లల్ని తీసుకుని తిరగాలంటే ధ్యాస పిల్లల మీదే తప్ప బాబా మీద ఉండేది కాదు. మాస్టర్ గారు గబగబా లెండి తోటకు, చావడికి ఇలా చూడాల్సిన అన్ని ప్రదేశాలను చూపిస్తూ తిరుగుతూ ఉంటే మా వారు ఆయన వెంబడి తిరిగేవారు. నేను ఈ పిల్లలతో ఇబ్బంది పడుతూ తిరిగాను తప్పితే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. శివనేశన్ స్వామిని, మార్తాండ మహారాజును చూచాము. లక్ష్మీ నరసమ్మ, సుబ్బలక్ష్మమ్మ గారు మార్తాండ్ గారి పాదసేవ చేస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. రోడ్డు మీద ఉన్న పోతే బాబాను చూపించారు మాస్టర్ గారు. మా వారు కూల్ డ్రింక్ తీసుకెళ్లి ఆయనకు ఇస్తే సగం తాగి ఇచ్చారు. మా వారు అందరికీ తీర్థంలాగా ఇస్తుంటే వీళ్ళందరూ ఆయన ఎంగిల్ తాగుతున్నారేమిటా అని అనిపించింది. చివరకు మా వారి మాట కాదనలేక నేను కూడా తీసుకున్నాను. మాకు ఆవు ఉండటం వల్ల బస్తా పిడకలు తీసుకెళ్లాము. మాస్టర్ గారు అందరి చేత దునిపూజ చేయించారు. రాత్రికి మసీదులో నిద్ర చేయాలన్నారు మాస్టర్ గారు. మా ప్లేస్ కరెక్ట్గా బాబా గారు అన్నం వండిన పొయ్యి దగ్గర వచ్చింది. పిల్లల్ని మధ్యలో పెట్టుకుని ఇద్దరం పడుకున్నాము. భయంతో సరిగా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు పండరిపురానికి బయలుదేరాం. నాకు చిన్నప్పటి నుండి సతీ సక్కుబాయి సినిమా చూసినందువల్ల పండరి వెళ్ళాలని తీవ్రమైన కోరిక ఉండేది. మా ప్రోగ్రామ్స్లో పండరి లేకపోయినా మాస్టర్ గారు ఈ విధంగా నా కోరిక తీర్చారు. రెండవసారి షిరిడీకి నెల్లూరు నుండి, ఒంగోలు నుండి 2 బస్సులు బయలుదేరాయి. కొంతసేపు ఒక బస్సులో, మరికొంతసేపు ఇంకొక బస్సులో ఉండేవారు మాస్టర్ గారు. గాణగాపూర్లో మాస్టర్ గారితో భిక్ష చేసే అదృష్టం మాకు కలిగింది. కురవపురానికి కృష్ణానదిలో నడిచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. నీళ్లు తక్కువగానే ఉన్నాయి. అయినా నాకు నీళ్ళంటే భయం. ఎలాగో వెళ్ళాం. మహానందిలో మాస్టర్ గారు ఈత వచ్చేమో చాలాసేపు స్నానం చేశారు. కర్నూలు సాయిబాబా గుడి, రామిరెడ్డి తాత చూడటానికి మాస్టర్ గారితో వెళ్ళాము. చిన్న ఇంటి వాకిట్లో కూర్చుని ఉన్నారు తాతగారు. ఆయన మంచం ప్రక్కన కింద కూర్చుని మాస్టర్ గారు ఒక కొడుకు తండ్రితో మాట్లాడుతున్నట్లుగా ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతూ పాలకోవా ఒకటి తీసుకెళ్లి ఆయనకు పెట్టి ఆయన చేతిలో తాకించిన స్వీట్స్ను మాకందరికీ పంచారు. అవధూత లక్షణాలు తెలియని నాకు ఎంతో వింత అనిపించింది. అహోబిళం వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న నరసింహస్వామి పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదనిపించింది. చుట్టూ ఉన్న ప్రకృతిని, జలపాతాలను చూపిస్తూ సైన్సు పరంగా, ఆధ్యాత్మికంగా అరణ్యాలలో తపస్సు చేసిన యోగి పుంగవుల గురించి మాట్లాడుతూ చివరకు సాయిబాబా గొప్పతనం దగ్గర ఆగారు. మాస్టర్ గారి పుట్టినరోజు వేడుకలకు, సత్సంగాలకు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. సత్సంగాల్లో ఉపన్యాసాలు ఇవ్వటం, నేర్చుకోవాలని భక్తులకు క్లాసెస్ లాగా మాస్టర్ గారు కండక్ట్ చేశారు. ఒకరోజు కొంతమందిని ఒక్కొక్క అధ్యాయం చెప్పమని అడుగుతూ మా వారిని కూడా అడిగారు. చదవటానికి టైం కుదరలేదు. ఈసారి చెప్తానన్నారు. మాస్టర్ గారు నన్ను అడిగితే నేను చెప్పగలను అని మనస్సులో అనుకున్నాను. వెంటనే మాస్టర్ గారు ఇటు తిరిగి, మీరేమైనా చెప్పవచ్చునమ్మా, బయటికి వచ్చి సత్సంగం చేయలేకపోయినా ఇంట్లో పిల్లల చేత హారతులు పాడించటము, ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని భజన చేయటము, ప్రజెంటేషన్స్ కింద బాబా పుస్తకాలు ఇవ్వచ్చు అన్నారు. అప్పుడు ద్వారక, నేను చెప్తాను నాన్నగారు అన్నాడు. ఒక చిన్న కర్రను మైక్ లాగా పెట్టుకుని చాంద్ పాటిల్ గురించి చక్కగా చెప్పాడు. మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారికి గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర పారాయణం చేయమనేవారు. నేను వారు చెప్పినట్లే సప్తాహ పారాయణాలు ప్రారంభించాను. మొదటి రోజు రాత్రి ఒక చిత్రమైన కల వచ్చింది. ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి నా మంగళసూత్రాలున్న గొలుసును పట్టుకుని లాగుతూ ఉంటే నేను ఆ గొలుసును గట్టిగా పట్టుకున్నాను. ఈ లోపల మా వారు అలికిడికి విని లేచారు. దొంగ అది చూచి నన్ను దాటి పరిగెత్తి పారిపోయాడు.
ఆ తర్వాత రోజు బిల్లుని రూపంలో బాబా కనిపించారు. ఆ రోజు చరిత్ర పారాయణంలో బాబా తన భక్తుని బిల్లుని రూపంలో వచ్చి రక్షించటం చదివాను. అందుకని ఈ కల వచ్చిందనుకున్నాను. అంతకు మించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను బాబాకు హారతిస్తుంటే నా చీర అంటుకొని ఒళ్ళు కాలింది. కలలో దొంగ చెయ్యి నా శరీరంలో ఎక్కడ ఏ భాగానికైతే తగిలిందో అక్కడే ఆ భాగంలోనే నా శరీరం కాలింది. ఈ 2 కలల ద్వారా నాకు జరగబోయే ప్రమాదం గురించి బాబా సూచించినా నేను తెలుసుకోలేకపోయాను. మాస్టర్ గారు అన్నాను చూడటానికి వచ్చిన మాస్టర్ గారితో. అంటే దానికి మాస్టర్ గారు నాతో తెలుసుకుంటే నీవు ఏమి చేసేదానివి, ఏమి ఆపగలిగేదానివి అని నన్ను ప్రశ్నించారు. నాకు ఒళ్ళు కాలినప్పుడు మాస్టర్ గారు వచ్చి చూచి రామారావు చేత హోమియో మందు పంపిస్తాను వేసుకో అని చెప్పారు. మరుసటి రోజు రామారావు గారు మందు ఇచ్చి వేసుకునే విధానాన్ని కూడా చెప్పారు. మా అత్తగారు హోమియో వలన ఎక్కువైతే తర్వాత తగ్గుతుంది వద్దన్నారు గట్టిగా. ఇంగ్లీషు మందులు వేసుకున్నా హోమియో వాడవచ్చునని చెప్పమన్నారని కూడా చెప్పారు. అయినా వేసుకోలేదు. 2 రోజుల తర్వాత మాస్టర్ గారు మందులు వాడారో లేదో కనుక్కోమని రామారావు గారిని పంపించారు. చిన్నప్పటి నుండి అబద్ధం చెప్పటం అలవాటు లేదు. అయినా ధైర్యం చేసి చెప్పాను. మా అత్తగారు మందులు ఎక్కడో పెట్టారు కనిపించలేదని. రామారావు గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన అలాగే వేసుకో అవసరం లేదని నాకు చెప్పమని అన్నారట. తర్వాత దిండు క్రింద చూస్తే అక్కడ పెట్టిన మందులు లేవు నిజంగానే. నేను లేచి వెళ్ళలేను కనుక తలకిందే పెట్టుకున్నాను. అయినా పిల్లల చేత ఇల్లంతా వెతికించాను కానీ ఎక్కడా దొరకలేదు. భరద్వాజ గారిని నమ్మి మందు వేసుకోనందుకు ఇప్పటికీ బాధగానే ఉంది. గాయాలు క్లీన్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళాను. మాస్టర్ గారు వచ్చారు. ఇంటికి రమ్మని కబురు వచ్చింది. ఆయనతో పాటు ఆయన భక్తులు కూడా ఉంటారు. వాళ్ళ ముందర ఈ కాలిన శరీరంతో కూర్చోవటం ఇబ్బందిగా అనిపించి క్లీన్ చేయటం లేట్ అవుతుంది, మాస్టర్ గారిని పంపించేయండి అని చెప్పి పంపాను. అయినా మాస్టర్ గారు స్థిమితంగా సత్సంగం చేస్తూ కూర్చున్నారు. 1 గంట తర్వాత చిన్నగా నడుచుకుంటూ మా ఇంటికి రాగానే మాస్టర్ గారు నవ్వుతూ పలకరించారు. మాస్టర్ గారికి ఎదురుగుండా బల్ల మీద కూర్చున్నాను. నీకోసమే కూర్చున్నానమ్మా. ఈ టైమును బాధతో కబుర్లతో వ్యర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకో అని చెప్పారు. గురుచరిత్ర 108 సార్లు చదవమని అనుకున్నాను. ఇప్పటికీ చేయలేవేమో అంటే నీవు తప్పకుండా చేయగలవు. ఎందుకంటే తగ్గిన తర్వాత కూడా పనులు వెంబడే చెయ్యలేవు. కూర్చుని పుస్తకం చదవగలిగినప్పటి నుండి టిఫిన్ తిన్నా పర్వాలేదు. ప్రొద్దున సాయంత్రం చదివి వీలైతే సప్తాహ పారాయణం చేయలేకపోతే మామూలు పారాయణమైనా చెయ్యి అన్నారు. విభూతి ఇవ్వటానికి చెయ్యి పట్టమని అన్నారు. చెయ్యి కూడా కాలినందున అతి కష్టం మీద చెయ్యి చాపాను. చేతులు వణుకుతున్నాయి. మాస్టర్ గారు వెంటనే లేచి నోరు తెరవమ్మా అని విభూతి నోట్లో వేసి నుదుటన పెట్టారు. అదే మాస్టర్ గారితో మాట్లాడటం ఆఖరిసారి అవుతుందని అనుకోలేదు. భరద్వాజ మాస్టర్ గారు సమాధి చెందినట్లు మా వారు ఇంట్లో చెప్పారు. మా అత్తగారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ముందు నాకేం అర్థం కాలేదు. ఒక విధంగా అయిపోయాను. ఆ తర్వాత ఎంతో దుఃఖం వచ్చింది. నాకు యాక్సిడెంట్ అయ్యి నేను లేవలేని పరిస్థితి. అందువల్ల రిక్షాలోనన్నా వెళ్ళి రమ్మనమని మా అత్తగారు నన్ను పంపించారు. నేను వెళ్ళి చూసి ఎక్కువసేపు ఉండలేక తిరిగి వచ్చేశాను. ఆ మరునాడు మాస్టర్ శరీరాన్ని సమాధి చేయటానికి ముందు ఊరేగింపు చేస్తూ మాస్టర్ గారిని తీసుకుని వెళ్తున్నారు. ఊరేగింపు మా ఇంటి ముందుకు మా వారు మాస్టర్ గారికి హారతి ఇవ్వాలన్నారు. బాబాకు హారతి ఇస్తుంటే యాక్సిడెంట్ అయి ఒళ్ళు కాలినందువల్ల మళ్ళీ హారతి అంటే భయం వేసింది. కానీ మళ్ళీ మాస్టర్ గారికి హారతి ఇస్తున్నప్పుడు ఒళ్ళు కాలినందువలన కలిగిన భయము మరలా అంతటి మహాత్ముడైన మాస్టర్ గారికి హారతి ఇస్తుంటే పోయినట్లుగా అనిపించింది. నాకు తెలియకుండానే మాస్టర్తో పాటు ఆ మందిరం దాకా నడిచాను. సమాధి చేసే ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ మాస్టర్ గారిని ఇంకొకసారి చూచి వెనక్కి వచ్చేశాను. నాన్నగారికి దైవభక్తి చాలా తక్కువ. ఆయన టైం ప్రకారం తన పనులను చేసుకోవటం తప్పితే దేవుని గురించి ఎక్కువగా ఆలోచించేవారు కాదు. మా పిన్ని గారికి మానసికంగా అస్వస్థత కలిగినప్పుడు మిగిలిన వారంతా భయపడ్డారు. కానీ నేను ఒక్కదాననే ధైర్యంగా ఆమెకు సేవ చేయగలిగాను అంటే అది మాస్టర్ గారి దయే. మా పిన్ని గారు మా నాన్నగారి 2వ భార్య అకస్మాత్తుగా చనిపోతే ఆయన చాలా దిగులు పడ్డాడు. అప్పుడు కేశవయ్య గారు రాసిన బాబా పుస్తకము మందు ఇచ్చి ఆయన చేత చదివించాను. ఆ తర్వాత మాస్టర్ గారి సాయిబాబా
ది మాస్టర్ అన్న పుస్తకం ఇచ్చి చదవమన్నాను. ఆయన ఆ పుస్తకం చదవగానే నన్ను పిలిచి, అమ్మా, మీ మాస్టర్ గారు చాలా గొప్పవారు. నేనేమో అనుకున్నాను. నేను ఆయన ఉన్నప్పుడు వారి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. సిగరెట్ త్రాగుతూ ఉండటం వల్ల ఏదో మామూలు గురువని అనుకున్నానే కానీ ఇంత గొప్ప గురువని అనుకోలేదు అని ఆయన గొప్పతనాన్ని చాలా మెచ్చుకున్నారు. తన అజ్ఞానానికి చాలా నొచ్చుకున్నారు. నేను ఆయన శిష్యురాలైనందుకు చాలా సంతోషించారు. నేను హారతి ఇస్తే గాని కాఫీ త్రాగను. ముందరగా మా నాన్నగారికి కాఫీ ఇచ్చి తర్వాతనే హారతి పాడుకునే దాన్ని. కానీ ఆ రోజు నుంచి హారతి ఇచ్చిన తర్వాతనే నాన్నగారు కాఫీ త్రాగేవారు. ఆయన చేత సాయిబాబాది మాస్టర్ ఒక్కటే కాకుండా ఇంకా మిగిలిన పుస్తకాలు మాస్టర్ గారివి ఇచ్చి చదివించాను. మా నాన్నగారు నెల్లూరులో ఉన్న మా చెల్లెలి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఫోటో ఒకటి ఇచ్చి జేబులో పెట్టుకోమన్నాను. ఆయన చనిపోయే రోజు పొద్దున పూట చాలా నీరసంగా ఉండి హాస్పిటల్కు వెళ్దామనుకుంటున్నారు. అప్పుడు ఆయన మా చెల్లెల్ని పిలిచి, నేను సాయిబాబా మందిరానికి వెళ్ళి నన్ను తీసుకుని వెళ్తావా అని అడిగారట. మా చెల్లెలు, నీకు నీరసంగా ఉన్నది కదా, ముందు హాస్పిటల్కు వెళ్ళిరా నాన్న, తర్వాత గుడికి వెళ్దాం అన్నదట. ఆ రోజున నెల్లూరుకు దగ్గరలో ఉన్న గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని అక్కడకు నాన్నగారిని కారులో తీసుకుని వెళ్దామని అనుకున్నదట మా చెల్లెలు. మా నాన్నగారు డాక్టర్ దగ్గరకు చూపించుకోవటానికి హాస్పిటల్కు వెళ్తూ పెద్దమ్మాయి ఇచ్చిన బాబా ఫోటో విభూతి ఇవ్వు అని అడిగి తీసుకుని వెళ్ళారట. అక్కడే ఆయనకు గుండెపోటు రావటం, చనిపోవటం జరిగిపోయింది. పవిత్రమైన గురువారం నాడు బాబా ఆయనకు సద్గతి ప్రసాదించారు. బుధవారం రాత్రి ఒంగోలులో నేను పడుకునేటప్పుడు, ఎందుకో బాబా నీలో ఐక్యం చేసుకో తండ్రి అని దండం పెట్టుకున్నాను. అలా దండం పెట్టుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. నీలో ఐక్యం చేసుకో అంటే చావడం అనేగా అర్థము. అయితే తొందరగా నేను చచ్చిపోవాలనుకుంటున్నావా అని నవ్వుకొని పడుకున్నాను. తెల్లవారేసరికి మా నాన్నగారు బాబాలో ఐక్యమైనారని కబురు వచ్చింది. అందుకనే మాస్టర్ గారు చెప్పినట్లుగా బాబా పుస్తకాలు చదివే వారికి, పూజించే వారికే కాకుండా వారి బంధువులకు కూడా అండగా ఉంటారని నిరూపించారు. ఒకసారి నేను గురుచరిత్ర నిష్ఠగా చదవటం కుదరడం లేదండి అని మాస్టర్ గారితో అంటే, నీకు వీలైనట్టుగా చేసుకోమ్మా అని అన్నారు. ఒక వారం రోజులు బాగా జ్వరం వచ్చి నీరసంగా ఉన్నాను. నేను నా జీవితంలో గురుచరిత్ర 108 సార్లు పారాయణం చేయగలనా, లేదా నేను అనుకున్న ప్రకారం ఆ పారాయణలు చేయకుండా చనిపోతే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది. మాస్టర్ గారు చేయమన్నారు కాబట్టి నేను చేయగలనా లేదా అన్న ధ్యాసతోనే పడుకున్నాను. తరువాత నాకు ఒక కల వచ్చింది. కలలో నేను మా వారికి అన్నం వడ్డిస్తున్నాను. వంటింట్లో దేవుడి మందిరం మీద ఒక చిన్న కిటికీ లాంటిది ఉన్నది. ఆ కిటికీ వెనకాల 2 సన్యాసులు కనిపించారు. వారు భిక్ష అడుగుతున్నారు. నేను వారికి ఎదురుగా అన్నం తీసుకుని వెళ్ళి ఆ సన్యాసులకు పెడితే మా వారు అరుస్తారని అనుకుంటూ కూడా వారు భిక్ష అడుగుతున్నారు కనుక కొద్దిగా అన్నం తీసి వారి భిక్షా పాత్రలో వేశాను. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మా వారు అడిగారు, ఏం చేస్తున్నావని. దత్తాత్రేయ స్వామి వారు వచ్చారండి అని అంటే, ఇంట్లోకి వారిని పిలవకుండా అన్నం ఇచ్చి పంపిస్తున్నావేమిటి అంటే, నేను వారిని పిలవటానికి బయటకు వచ్చేటప్పటికి వారు బాబా మందిరానికి వెళ్ళి ద్వారకామాయి వాకిట్లో నిలబడి అదృశ్యమయ్యారు. నేను వారు అదృశ్యమైన చోటుకు వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి వస్తున్నాను. ఈ లోపల మెలకువ వచ్చేసింది. కలలోనైనా దత్తస్వామి కనిపించారు కాబట్టి నా సందేహం పోయి నేను 108 పారాయణాలు పూర్తి చేయగలగన్న ధైర్యం వచ్చింది. ఇప్పటికీ చేస్తున్నాను. మా చెల్లెలి కొడుకు నా దగ్గరే ఉండేవాడు. మేము మాస్టర్ గారి దగ్గర వెళ్ళడం అనేది ఎగతాళిగా ఉండేది. వాడికి సిగరెట్ త్రాగుతూ కనిపిస్తారు మీ గురువు గారు అని అంటూ ఉండేవాడు. అట్లాంటిది వాడు వాళ్ళ పెద్దనాన్న గారితో బాబా గుడికి వెళ్తూ ప్రదక్షిణలు చేస్తూ వచ్చాడు. మాస్టర్ గారు ఒక రోజున మా ఇంట్లో ఉన్న సోఫా దగ్గర కూర్చుని కనిపించారట కలలో. ఆ మరునాడు నాకు ఇలా కనిపించారు మాస్టర్ గారని చెప్పాడు. తర్వాత బాబా గుడికి వెళ్తే ఎవరో ఒక ఆవిడ వీడి చేతికి మాల ఇచ్చి మాస్టర్ గారికి వేయమందట. అప్పటి నుంచి మాస్టర్ గారి సమాధికి కూడా ప్రదక్షిణలు వేయటం మొదలుపెట్టాడు. వాడు మాస్టర్ గారి పుస్తకాల్ని చదివాడు. ఈ రోజున వాడు గురుచరిత్ర, బాబా చరిత్ర పారాయణం చేయనిదే బయటకు వెళ్ళడు. ప్రతిరోజు పారాయణం చేయటం, 4 హారతులు ఇవ్వటం అలవాటయింది. నేను హారతి ఇచ్చినా మా వారు మళ్ళీ హారతి ఇచ్చేవారు. ఒకరోజు మాస్టర్ గారు కలలో హారతి 4 కలిసి పాడండి అని చెప్పారు. వినాయక చవితి నాడు ఫారిన్లో ఉన్న మా అమ్మాయి రాధ వాళ్ళు ఉదయం 7 గంటలకల్లా ఆఫీసుకు వెళ్ళాలి. రాత్రి 12 గంటల నుండి అన్నీ రెడీ చేసుకుని తెల్లవారుజామున పూజ చేసుకున్నారట. రాత్రికి ఎవరో ఫ్రెండ్స్ వస్తారని ఎదురు చూస్తూ సోఫాలో నిద్రపోయింది. మా రాధ ఫోన్ మోగడంతో త్వరగా లేవబోయి గోడ కొట్టుకుని వెనుకకు పడిపోయింది. చెవులో నుండి ధారగా రక్తం కారుతుందట. అమ్మాయి పడిన చోట గోడకు బాబా క్యాలెండర్
బాబా క్యాలెండర్ ఉన్నది. ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. నడుముకు తలకు స్కానింగ్ తీశారు. పెద్ద డాక్టర్ గారు ఆశ్చర్యపోతూ, ఇది జీసస్ మహిమ, ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదు, వినికిడి లోపం కూడా రాలేదు, 6 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలి, ఇంకొక 6 నెలలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. వాళ్ళ కంపెనీలోని హైదరాబాద్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేయించుకుని హైదరాబాద్ వచ్చేశారు. డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చని చెప్పారు డాక్టర్లు. అందుకని ఒంగోలు పంపించము అని అన్నారు మా అల్లుడు గారు. 9వ నెల రాగానే హైదరాబాద్ వెళ్ళాను. మా మాస్టర్ గారి రచనలన్నీ తీసుకెళ్లి చదువుతూ ఉండేదాన్ని. పెయిన్స్ అసలు రావు అని తేదీ ఇచ్చారు. నేను మా వారు ఇద్దరం పారాయణం చేశాము. మాస్టర్ గారి దయవల్ల, బాబా దయవల్ల ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. మా అల్లుడు గారు వేరే కంపెనీలో చేరుదామని చేస్తున్న కంపెనీలో రిజైన్ చేశారు. చేరే టైంకు పిల్లవాడికి బాగా లేకపోవడంతో అక్కడ చేరలేదు. అప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వల్ల ఎక్కడా చేరలేకపోతున్నాడు. జాతకంలో ప్రస్తుతం గ్రహాలేవో బాగా లేవని చెప్పారు. గ్రహబలం కన్నా గురుని అనుగ్రహ బలం గొప్పదని బాబాను నమ్ముకుని బాబా చరిత్రకి ఇద్దరం పారాయణం చేయటం మొదలు పెట్టాము. నేను ఇంట్లో బాబా ఫోటో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. మా వారేమో ప్రతిరోజు దునికి ప్రదక్షిణలు చేసి టెంకాయ వేస్తున్నారు. ఇంతలో అనుకోకుండా పాత కంపెనీలో అదే జీతంతో చేరారు. ఇది బాబా మహిమే కదా. ఈ విధంగా మా కుటుంబంలో ఏ అవాంతరం వచ్చినా గురు చరిత్ర పారాయణము, బాబా చరిత్ర పారాయణము, దునికి మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణలు చేసుకుంటాము. మా పెద్దబ్బాయి మనవడు సాయి స్వరూపు అన్నవరంలో చెయ్యాలని అనుకున్నాము. అప్పటికి నేను గురుచరిత్ర పారాయణం 107 సార్లు చేశాను. 108వ పారాయణం ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదలగా రాజమండ్రి హోటల్ రూమ్స్లో బెడ్ మీద కూర్చుని చదువుతున్నాను. బంధువులలో ఒకరు దత్తాత్రేయ చరిత్ర నిష్ఠగా చదవాలి కదా అని అడిగారు. మాస్టర్ గారు నా ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ నిష్ఠ లేకుండా చదవటానికి అనుజ్ఞ ఇచ్చారని చెప్పాను. వీలైనప్పుడు చదవటానికి అనువుగా నా చేతిలో గురుచరిత్ర ఉంచుకున్నాను. అన్నవరంలో అన్నప్రాసన అయిన తరువాత మా వాళ్ళందరూ గుడి చుట్టూ తిరిగి చూస్తున్నారు. నేను చరిత్ర చదువుతూ కూర్చున్నాను. 15 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక పిల్లవాడు నన్ను గమనిస్తున్నాడు. చదవటం పూర్తి చేసి లేవగానే అతను నా దగ్గరకు వచ్చి, మీరు ఈ పుస్తకం ఎవరు రాసినది చదువుతున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. ఎక్కిరాల భరద్వాజ గారి గురుచరిత్ర ఒంగోలు మాది అని చెప్పగానే, భరద్వాజ గారిని చూచారా అని అడిగాడు. ఆయన స్టూడెంట్ నన్ను చెప్పగానే, ఒక్క నిమిషం ఉండండి అంటూ పరిగెత్తి వెళ్ళి వాళ్ళను పిలుచుకొచ్చాడు. వాళ్ళందరూ నా చుట్టూ చేరి మాస్టర్ గారి గురించి, మందిరం గురించి, సమాధి గురించి, ఆయన రచనల గురించి ఎన్నో ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు. ఎవరో ఇస్తే సాయి చరిత్ర, గురుచరిత్ర పారాయణం చేస్తున్నామని చెప్పారు. ఒంగోలులో సమాధి దర్శించడానికి వస్తామన్నారు. ఎక్కడి అన్నవరం, ఎక్కడి ఒంగోలు, ఆయన పుస్తకం నా దగ్గర ఉండుటనా నాకు ఎంత గౌరవం. మాస్టర్ గారితో పరిచయం కాకముందు నాకు తొందరగా కోపం వచ్చేది, బాధగా ఉండేది. నేను ఏ పని చెయ్యలేను అని దిగులుగా ఉండేది. అందరూ ఏదో అంటున్నారని బాధగా ఉండేది. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనే ధైర్యం వచ్చింది. నేను రోజు సాయంత్రం పూట హారతిలో రుసో మమా ప్రియాంబిక, రుసో మమా ప్రియాంబిక అని పాడుకుంటాను. ఇప్పుడు నాకు ఏ రకమైన భయము లేదు. అన్నింటికీ బాబానే ఉన్నారు. ఎవరేమన్నా ఆయన కోప్పడకపోతే చాలు అనే ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది. అలాంటి ధైర్యం రావటం మాస్టర్ గారి చలవే. మాస్టర్ గారు చెప్పారు కాబట్టే నేను బాబాను తలుచుకోవటం, పూజించటం, హారతులు ఇవ్వటం లాంటివి చేస్తాను. అందుకే నేను బాబా కంటే మాస్టర్ గారినే ఎక్కువగా తలుచుకుంటాను. ఆ టైంకు బాబాకు హారతులు ఇస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్టాల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఎక్కువ సంతోషం వచ్చినా ఇది వరకులా ఉప్పొంగిపోవటం లేదు. బాధ వచ్చినా కృంగిపోవటం లేదు. మామూలుగా జరగవలసిన జరిగిపోతున్న ఒక విధమైనటువంటి సమత్వ భావం వచ్చేసింది. నాకు సాయిబాబా మందిరానికి తరచుగా వెళ్ళాలనిపిస్తుంది, కానీ వెళ్ళటానికి వీలవదు. మాస్టర్ గారి పుట్టినరోజు నాడు వారి సమాధి దగ్గర అందరూ వారికి స్నానం చేయిస్తున్నారు, పూజ చేస్తున్నారని తెలిసింది. మా వారు కూడా వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయానే నేను చాలా బాధపడ్డాను. తర్వాత కొన్ని రోజులకు తిథి ప్రకారం వచ్చే వారి పుట్టినరోజున ఇంట్లో ప్రసాదం చేసి వారికి నైవేద్యం పెడదామనుకున్నా ఆ రోజు కూడా నేను వెళ్ళలేకపోయాను. ఆ రోజు రాత్రి కలలో సమాధిలో వారు సజీవంగా పడుకుని దర్శనమిచ్చారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇంకొకసారి మాస్టర్ గారు ఒక దేవాలయంలో కూర్చుని భజన చెప్తున్నారు. చెప్తూ మధ్యలో ఆపేసి ఆలయానికి వెనుకగా వెళ్ళారు. అయ్యో, మాస్టర్ గారు మధ్యలో వెళ్ళిపోయారే, ఇంకా మనకు భజన చెప్పేది ఎవరు అని బాధపడుతుండగానే అమ్మగారు అక్కడ కూర్చుని
కనిపించారు. మెలకువ వచ్చిన తర్వాత నాకు అనిపించింది మాస్టర్ గారి తర్వాత అమ్మగారే మనకు గురువు గారని, మాస్టర్ గారు ఆ విధంగా తెలియపరిచారని అనిపించింది. మాస్టర్ గారు అమ్మగారు ఉన్న ఫోటో తెచ్చి మా పూజా మందిరంలో పెట్టారు. మేము అప్పటి నుండి ఉదయం లేవగానే ఆ దంపతులకు నమస్కారం చేసుకుంటాము. నియమం లేకుండా వీలుని బట్టి మాస్టర్ గారి రచనలు చదువుతాను. ఆ చిన్న సేవకే ఆ పుణ్య దంపతులు తమ కరుణాదృష్టిని మాపై కురిపిస్తున్నారు. మన గురుబంధులందరికీ ఆ దంపతుల ఆశీస్సులు లభించాలని వారిని ప్రార్థిస్తున్నాను. జై సాయి మాస్టర్.